తెలంగాణ ప్రజలకి ఏం కావాలనో, ఏ విధంగా మనం మంచి చేయాలనో ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. మీరు సబ్జెక్ట్ డైవర్షన్ చేసేసి తెలంగాణ ప్రజల దృష్టి మరలించడానికి మీరు ప్రయత్నం చేస్తే కనుక అది దేనికి ఉపయోగపడదు. మీరు అనుకుంటున్నారేమో దృష్టి మరలించేసి మనము గొప్పగా ఇంకా కొత్తగా ఏదైనా లబ్ధి పొందుదామని చెప్పేసి అనుకుంటున్నారేమో. అది మీ వల్ల కాదు, మీతోని సాధ్యం కాదు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిపోయినరు. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా ఈ కాంగ్రెస్ పార్టీకి సాగనంపుదాము, ఈ తెలంగాణ మళ్ళీ విముక్తి ఎప్పుడు చేద్దామని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేయటం, నీకు కనీసం సభ్యత సంస్కారము అనేది లేదు. ఏ రకంగా మాట్లాడాలనేది తెలియదు. నువ్వు ఉన్న బలంగా ఇప్పటికిప్పుడే ఏ సబ్జెక్టు నేర్చుకోవడానికి కూడా నువ్వు సిద్ధంగా లేవు. నీ పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి మాటలు, పిచ్చి ఆలోచనలు, తుగ్లకు వ్యవహారాలు. సైకోగా ఆలోచిస్తున్నారా? ఎవరు సైకోనో మీ ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఆయన సైకో అని చెప్పేసి అన్నది గుర్తులేదా? హిట్లర్కు వారసుడిని అని చెప్పేసి మాట్లాడిన సందర్భం గుర్తులేదా? అదేవిధంగా ప్రజలు బాధపడుతుంటే నేను చాలా సంతోషంగా ఉంటా, నేను సంతోషిస్తా, చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? రేవంత్ రెడ్డి గారు. అటువంటి దుర్మార్గుడి దగ్గర ఒక చెంచాగిరి చేయడానికి, ఆ చెంచాగిరి చేస్తూ బతకడానికి నీకు సిగ్గు లేదు? అంబేద్కర్ ఆలోచన లేనిది. నువ్వు ఒక దళిత సామాజిక వర్గంలో పుట్టిన వ్యక్తివి కదా. అంబేద్కర్ గారి ఆలోచన లేనిది. ఈ దేశంలో ఉన్న ప్రజలు జ్ఞానులుగా, విజ్ఞానవంతులుగా విలసిల్లాలని చెప్పేసి ఆహర్నిశలు ఆలోచించిన వ్యక్తి, ఆచరణాత్మకంగా చూపించిన వ్యక్తి. అటువంటి దళిత జాతిలో పుట్టిన నువ్వు అజ్ఞానంగా, హీనంగా, ఘోరంగా మాట్లాడతావా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అద్దంకి దయాకర్, ఎవరైనా అట్లా చేస్తే ఒప్పుకుంటావా? ఏ రకంగానైనా చేస్తే ఒప్పుకుంటావా? మరి అదే నువ్వు మంత్రాలు చేయాల్సింది. మరి తెలంగాణ కోసం చింతకాయలు రాలేటి ఏమో తెలుస్తుంది. దాన్ని వదిలిపెట్టమన్నాడు అంబేద్కర్ గారు. అటువంటి అజ్ఞానాన్ని ఎక్కడున్నా కానీ వదిలిపెట్టేసే అని చెప్పేసి మాట్లాడిండు. ఆ మాత్రం నీకు కించిత్ జ్ఞానం లేదా? ఇంచుబంధం ఆలోచన లేదా? సిగ్గులేని మాటలు, నీచపు మాటలు, దుర్మార్గపు మాటల వెనక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దుర్మార్గమైన పాలన అందిస్తూ, వాళ్ళ జీవితాల్ని ధ్వంసం చేస్తూ, వాళ్ళ బతుకుల్ని చితుకు చేస్తూ వాళ్ళని ఆగం చేస్తున్న పరిస్థితి కనపడట్లేదా? ఏ సెక్టార్ తీసుకుంటావు తెలంగాణ ప్రజల గోస వినడానికి, బాధలు వినడానికి? కనిపించట్లే? కళ్ళేమన్నా కాకులు ఎత్తుకుపోయినాయని? నువ్వు ఒక మనిషివా? తెలంగాణ ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా, తెలంగాణ ప్రజల బాధల్ని పట్టించుకోకుండా, తెలంగాణ ప్రజల సుఖ సంతోషాలని పట్టించుకోకుండా వాళ్ళు బాధల్లో ఉంటే నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి అబద్ధాలు మాట్లాడతావా? మీరు మాట్లాడేది అబద్ధాలు. కనపడ్డ దేవుడి మీద ఒట్లేసి, కనపడ్డ మనిషి మీద ఒట్టేసి, మోసపు మాటలు చెప్పి, అబద్ధాలు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తున్నది ఏంది? మా కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు, ఏరి కోరి ఒక ఆమె మొగుండి తెచ్చుకున్నదట. ఏరి కోరి తెచ్చుకుంటే ఆ మొగుడు ఏం చేసిండు తెలుసా? ఎగిరెగిరి తినిండంట. అదే మీరు చేస్తున్నారు. ఏరి కోరి తెలంగాణ ప్రజలు ఏదో మార్పు చేస్తారు, మా జీవితాల్లో మార్పు వస్తాయి, కేసీఆర్ గారు అమోఘంగా చేశారు, ఇంకా ఒక రెట్లు ఎక్కువనే చేస్తారేమో అని చెప్పేసి అనుకున్న తెలంగాణ ప్రజలకు నిరాశ నిస్పృహలకు గురి చేసి వాళ్ళ గుండెల మీద ఎగదనుతారా? తంతు వాళ్ళ బాధల్ని, గాథల్ని చూస్తూ మీరు సంతోషిస్తారా? ఇటువంటి పనికి మాలినోడి పక్కన ఈరోజు నువ్వు పోయి ఒక చెంచాగిరి చేయడం, ఆయనకు బాకా ఊదడం, వంది మాగదిగా మారడం, ఇదా నువ్వు చేసేది? ఇదా నువ్వు నేర్చుకున్నది? నువ్వు తెలంగాణ ఉద్యమంలో నేర్చుకున్న ఏదైనా సరే, నాకెంత బాధ అనిపిస్తుందంటే, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఇతను, తెలంగాణ కావాలని చెప్పేసి మాట్లాడిన ఇతను, నాకేమనిపిస్తుందంటే ఆయన ఆనాడు కోర్టుగా ఉండడేమో అని చెప్పేసి అనుమానం వస్తుంది. తెలంగాణ ఉద్యమంలోనే ఉంటూ ఇదే రేవంత్ రెడ్డికి కావచ్చు, లేదా ఆనాటి కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ఇక్కడ ఉన్న విషయాలన్నీ చేరవేసిండేమో. అందుకనే ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టే విధంగా, తెలంగాణ ఉద్యమాన్ని నష్టపరిచే విధంగా ఆ రోజు వివరించి ఉంటాడు. కాబట్టి ఈరోజు రైఫిల్ రెడ్డిగా తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కిపెట్టిన రేవంత్ రెడ్డి గారి దగ్గర చెంచాగిరి చేస్తూ బతుకుతున్న నువ్వుది ఒక బతుకేనా? నీది ఒక నీచపు బతుకు, ఒక దారుణపు బతుకు, దుర్మార్గపు బతుకు. ఇంతకంటే నీ బతుకు బతకడం కంటే ఒక బండ కట్టుకొని చచ్చిపో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
బావిలో దూకి చచ్చిపో, ఇంకా అంతకంటే నీకు మార్గం లేదు. నిజంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే నీకు ముఖ్యమైతే, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే నీకు ప్రథమమైతే నువ్వు రైఫిల్ రెడ్డి దగ్గర చెంచాగిరి చేయకు. నీకు దమ్ముంటే, నీకు ఆ పనికిరాని ఒక కోదండరామ్ ఉన్నాడు కదా, ఇద్దరు కలిసి ఒక పార్టీ పెట్టుకోండి. తెలంగాణ కోసం పనిచేసే విధంగా, తెలంగాణ ప్రజల కోసం పనిచేసే విధంగా మీరు నిజంగా చిత్తశుద్ధితో పనిచేసేటట్లు అయితే గనక మీకు ఏమాత్రం తెలంగాణ పట్ల చిత్తశుద్ధితో పనిచేసే అవకాశమే ఉంటే ఒక పార్టీ పెట్టుకొని ఏడవరాదు. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కోరుకునే వాడి పక్కన, అదేవిధంగా దుర్మార్గం ఆలోచన చేసే రేవంత్ రెడ్డి పక్కన అతను పెట్టింది తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా హరీష్ రావు గారి గురించి? జాగ్రత్త బిడ్డ, ఈరోజు తక్కువ మాటలతోనే నీకు చెప్పదలుచుకున్నాం. నువ్వు ఇంతకు ముందే రా అన్నావు, నువ్వు రా అన్న నీ నోటికే మేము బే అనగలుగుతాం. నువ్వు ఒకవేళ బే అని వస్తే నీకు అంతకంటే ఎక్కువ మాటలు మాట్లాడగలిగే కెపాసిటీ మాకుంది తెలుసా. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు అద్దంకి దయాకర్. నిన్ను ఎక్కడ పోయినా నిన్ను ఒంటరి చేస్తాం, నీ మాటల్ని ఎండగడతాం, నిన్ను రాజకీయ సన్యాసం తీసుకునే విధంగా, ఇంకా రాజకీయాలు నాకు వద్దురా బాబోయ్ అనే విధంగా రేపు మా చర్యలుంటాయి, మా పనులుంటాయి, మా ఉద్యమాలుంటాయి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా అద్దంకి దయాకర్కు హెచ్చరిస్తా ఉన్నాం. బహుపరాక్, జాగ్రత్తగా ఉండు అద్దంకి దయాకర్.